చేతులు వేసి ముందు చూడు అసలు ఉంది కానీ మహానుభావులు. వెరీస్ మాన్యుమెంట్ రా అది. ఫస్ట్ టైం మనం యూఎస్ వచ్చిన 3 months అయినట్టుంది. 3 monthsలో సారీ 3 అక్కడ 5 months అయిపోయింది. 5 monthsలో ఆ యథ దగ్గరికి వెళ్ళా ఒకసారి మా ఫ్రెండ్ గారి ఇంటికి. డేటన్లో ఉంటాడు. దిస్ ఇస్ ద టైమ్ ఐ కేమ్ అవుట్ టు ఎక్స్ప్లోర్ ప్లేసెస్ హియర్. బాగానే ఉంది. క్లోజ్ ఫర్ రెస్టారేషన్. ఇక్కడ పార్క్ చేసేసుకోరా. ఇక్కడ కూడా జగనన్న ప్లానింగ్ వైజాగ్లో కొండ మొత్తం అప్ప. ఫస్ట్ మనం వెళ్ళినప్పుడు బాగానే ఉంది, వచ్చేసరికి లేదు కొండ. ఇట్స్ డిసపియర్. ఇది ఎయిర్ క్రాఫ్ట్ అన్నమాట ఫ్రెండ్స్. వెనక్కి తిప్పుకొని ఇటు నుంచి లేపుతాడు రా. ఇదంతా ఓకే. వీళ్ళు స్పీడ్ లిమిట్ 35 అని పెట్టారు. ఇక్కడ స్పీడోమీటర్ లేదు కదరా మనకి. ఇదంతా మించిపోదా? మా మంచి కుక్క పిల్లతో తిరుగుతుంది. 0.6 దగ్గర ఉన్నాం రా. ఇలా స్కూల్ కూడా ఉంది రో దగ్గరలో నువ్వు అన్నట్టే. పెరీ మాన్యుమెంట్ అంట. ఏంటది పెరీ మాన్యుమెంట్ 14 లాస్ట్లో. వచ్చావేంట్రా నువ్వు? రాలేదు ఫస్ట్ టైమే కదా నువ్వు కూడా? ఎట్లా చూసావా? అవునా? ఇది 4th టైం అనేది. క్యూట్ రా. అయితే ఇంకేదో మన లోకల్ గైడ్ నువ్వు ఉన్నావు. ఇవన్నీ హౌసెసారా? రెంట్ కూడా ఉంటాయి కానీ ఎక్కువ ఉంటాయి. 4 అట్లా వస్తే ఎయిర్బిఎన్బి టైప్లో తీసుకోవచ్చు. అదేనారా టవరు? ఏదది? మాన్యుమెంట్ పెద్దగా ఉంటుంది. కనిపిస్తుంది. అదిగో అదే కదా పెద్దది. అదిగో టవర్ రా. అదే కదా. స్వీట్ సిబ్లింగ్స్ ఐలాండ్ డెజర్ట్. ఓకే నైస్ క్యూట్ రా. బాగుంది. ఇదేంటిదిరా? అన్నీ చేతులు వేసి ముందు చూడు అసలు ఉంది కానీ మహానుభావులు. వెరీస్ మాన్యుమెంట్ రా అది. ఎంతో బ్యూటిఫుల్ ఉందిరా. ఇలాంటి కనెక్షన్ ఉంటుంది. మళ్ళీ సపరేట్ బోట్ తీసుకోవాలి. ఇక్కడ ఉంది కదా బోట్ తీసుకోవడానికి. దెబ్బరా బండి. డ్రిఫ్ట్ కొట్టరా. డ్రిఫ్ట్ కొట్టు ఆపు. అది ఎక్కడానికి ఉంటుందా? పైకి ఉందనుకుంటారా? అదే పోదాం. అంటే అవునా? పెద్ద ఐలాండ్ కదా. ఎంత తిరిగి ఉంటుంది క్రౌడ్. అంటే మళ్ళీ నాకు మరీ అంత క్రౌడ్ అనిపించట్లేదు. సో మనమైతే ఇక్కడ ఒహాయోలో పుటిన్ బే ఐలాండ్ అని ఒకటి ఉంది. సో దట్స్ ఫార్ ఫ్రమ్ ఒహాయో స్టేట్ అనమాట. అంటే ఒహాయో స్టేట్లోనే. సో అరౌండ్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 15 minutes ఎంత 20 minutes పట్టింది కదా మనకు బోట్ నుంచి రావడానికి. 20 minutes జర్నీ అటు నుంచి ఇటు. ఫెరీలో వచ్చామన్నమాట. సో
సో ఈ ఐలాండ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ సీ. హౌ డూ యూ కమ్యూనికేట్ అంటే మేము ఆనం కొడతాం వాడి పైన చాలా పడుతుంది. దీనికి ఒక హిస్టరీ ఉంది. ఇందా మనం చూసాం కదా, ఇక్కడ బేసిక్లీ ఏంటంటే 3 ఫ్లాగ్స్ ఉన్నాయి. యూకేది, యూఎస్ది, కెనడాది. ఈ చెట్ల వెనకాల ఉన్నాయి, అక్కడ 3 ఉన్నాయి. సో యూకేది వీటిది. సో రీజన్ ఏంటిదంటే లేక్ ఏరియాను ఇక్కడ ఒహాయోలో ఉంటుందన్నమాట. బ్యాటిల్ కోసము 3 సోల్జర్స్ ఫ్రమ్ 3 డిఫరెంట్ కంట్రీస్. ఇక్కడ ఆలివర్ హ్యామిల్టన్ ఫెరీ అని వీళ్ళ ఫైనల్ రెస్టింగ్ ప్లేస్ అనమాట. ఇది 1913లో అయింది. ఆ మెమోరీ మన కిందనే సవాల్ ఉన్నట్టున్నాయి. హోప్ఫుల్లీ ఐ థింక్ ఇఫ్ వీఆర్ అలౌడ్ ఇన్సైడ్, యా వీ క్యాన్. Below 16 it's free. Above 16 it's $10 and bike in రావడానికి. Seems good. అంత పైకి ఐ గెస్ లిఫ్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. అది ఎవరెక్కుతాడు మంచి పైకి. హోప్ఫుల్లీ ఉండాలి. సో ఇది ఓవరాల్ దిస్ ఇస్ ద థర్డ్ టాలెస్ట్ మెమోరియల్ ఇన్ ద నేషనల్ పార్క్ సర్వీస్ అంట. ఓవరాల్ హైట్ వచ్చేసి 352 feet. ఇది లేక్ ఐరీ 467 స్టెప్స్ ఉన్నాయి. 467 స్టెప్స్ ఎక్కి దిగాలనుకుంటాం మ్యాక్సిమం. మొత్తం మావాడేమంటారు పట్టేది పెట్టి. దట్స్ హౌ ఇట్ ఇస్. మాకు ఇదంతా చాలా మామూలు విషయం. సో పైకి రావాలి, చూడాలి. కానీ ఇంత వెయిట్ అసలు ఈ ఐలాండ్లో సర్ప్రైజింగ్. గ్రేట్. మనం యూఎస్ వచ్చిన 3 months అయినట్టుంది. 3 monthsలో 3 అక్కడ 5 months అయిపోయింది. 5 monthsలో ఆ యథ దగ్గరికి వెళ్ళా ఒకసారి. మా ఫ్రెండ్ గారి ఇంటికి డేటన్లో ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళొచ్చాను. నౌ యాక్చువల్లీ నౌ దిస్ ఇస్ ద టైమ్ ఐ కేమ్ అవుట్ టు ఎక్స్ప్లోర్ ప్లేసెస్ హియర్. బాగానే ఉంది, చూద్దాం. ఇంకా ఐ కీప్ పోస్టింగ్ వీడియోస్లో ఉంటాయి. చాలా హైట్ ఉంది, 372 feet అంటే ఇట్స్ గుడ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అవతల పక్క మీరు ల్యాండ్ సైడ్. సో అక్కడ నుంచి మనం వచ్చాం. ఇక్కడ రావడానికి అరౌండ్ 20 minutes పట్టింది అనుకుంటా. 20 minutes పట్టింది. సో వీ థాట్ ఆఫ్ టేకింగ్ అ స్మాల్ బోట్. అంటే మనకి ఇక్కడ ఒక జెట్ స్కీ లాంటిది ఇస్తారు ఇఫ్ యూ పే సమ్ అమౌంట్. బట్ అన్ఫార్చునేట్లీ మేము బుక్ చేద్దాం అనుకున్నాం నిన్న. కానీ both good and bad. These people don't have the boats ready now. అంటే మోటార్ ప్రాబ్లమ్స్ వచ్చాయంట కొన్నిటికి. సో few of them are already within the water, but we don't have the scope as of now. మనం కాయకింగ్ చేయొచ్చు కానీ మనకి టైమింగ్ 7 కల్లా వెళ్ళిపోవాలి. మనం తెలిసి 7:30కి చేయాలి. 5:35కి పెట్టుకుందాం బెటర్. అవగొట్టేసుకొని, ఎందుకంటే మళ్ళీ ఫెరీ లేకపోయింది అనుకో ప్రాబ్లం రా. అక్కడ ఏదో రాసింది కదా లాస్ట్ బోట్ ఈ టైంకి అని చెప్పి. సైకిల్ వేసుకొని వచ్చేసరి హాయిగా ఇక్కడ మొత్తం దిగిపోద్ది కానీ తొక్కామంట మనం. వా ఎంత పీస్ఫుల్గా ఉందిరా కదా. చిల్లు ఐలాండ్ మొత్తం. ఎగ్జాక్ట్లీ. వీళ్ళు కార్ చేసుకొని వెళ్ళడం పెద్ద తలకెళ్ళి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం కార్ నడిపితే రాటే. మనం ఇదే నడపాలి, ఆ వైబ్ ఉండాలంటే.
ఇదంటే వెళ్ళి అక్కడ పక్కన ఆపేసుకోవచ్చు. చూడరా ఎలా పెట్టి చేస్తున్నాడు దాన్ని. అదే స్టాచ్యూ లాగా ఉంది రా కుక్కది. టెన్షన్లు ఉండవు, రెంట్ ఫ్రీ, ఐలాండ్లోకి వస్తే ఫుడ్ ఫ్రీ. కుక్కలా బతుకున్నా బాగుండరా. యూఎస్లో కుక్కలా పుట్టాలి. యూఎస్ కుక్కలా పుడితే దీని అమ్మ లైఫే వేరు. గ్రేప్ అంటారు కదా. అందుకంటే కొనుక్కోవచ్చు. ఇక్కడ గ్రేప్ యార్డ్ ఉంటుంది, వాళ్ళ పైన అమ్ముతారు. బ్రేక్ ఇద్దాం, బాటిల్ కొనుక్కోవచ్చు. ఒకసారి 3 ప్యాక్ ఏదో ఆర్డర్ చేసుకున్నాం. అంటే ఏది మన బియర్ బాటిల్ లాగా అలా ఉంటుందా లేకపోతే వైన్ బాటిల్? ఇక్కడే ప్యాకింగ్ అంతా ఇక్కడే చేస్తారు. అవునా? అచ్చా, ఈ ఐలాండ్ మీద గ్రో చేసి ఇక్కడే అమ్ముతారా? ఇవన్నీ ఇక్కడ నుంచి చేసి హార్వెస్ట్ చేసి అమ్ముతారు. నైస్ రా, అథెంటిక్. జస్ట్ అక్కడే అప్పుడు చేస్తుంటారు నీకు. సో ప్యాక్ అండ్ ఫ్రెష్ ఉంటుంది. పార్క్ క్లోజ్ ఫర్ రెస్టరేషన్. అయితే మేము వింటాము, క్లోజ్ చేస్తే ఇక్కడే పార్క్ చేసేసుకోరా. అక్కడ మంచి ఫోటో కావాలి, 3/4 పెట్టుకో. ఫోకస్ ఇస్ ఇంపార్టెంట్. ఫోకస్, యు నో వాట్ ఐ మీన్. ఓకే రా, తడిచిపోయి జస్ట్ అలా. వాట్సాప్ లారీ డ్రైవర్ లాగా ట్రాక్టర్ డ్రైవర్ సేమ్ అదే ఫీలింగ్. సత్య హాయ్ రే బజార్. సో ఇవన్నీ రెస్టారెంట్స్ అనమాట ఈ ఏరియా మొత్తం. అమ్మో, జూన్లో వచ్చినట్టున్నాం. జూన్ జూలైలో క్యాబ్ కొన్నా $25 ఒకటి. ఎంత బాధ చేసింది. క్యాబ్ అంటే క్యాబ్ $25 క్యాబ్ కొన్నా కూడా దరిద్రం. ఎండకి తప్పలేదు. అన్ని రెస్టారెంట్స్ ప్లేసెస్ రా, చాలా బాగున్నాయి అసలు. అన్ని రెస్టారెంట్స్ మొత్తం రెస్టారెంట్స్. స్కూల్ రా, స్కూల్ జోన్. ఇక్కడ ఎక్కడో చచ్చి ఉంటుంది స్కూల్. ఇదేనా? పుటిన్ బే స్కూల్ అని ఉంది. మహా అయితే ఎంతమంది ఉంటారో 100 స్టూడెంట్లు ఉంటారేమో వీళ్ళకి కదా. గేమ్స్ కోర్ట్ అక్కడ ఉంది ఇప్పుడు బటర్ఫ్లై హౌస్ అని. పెడతావా ఇక్కడ? బటర్ఫ్లై హౌస్కి అయితే వచ్చాం లోపలికి. నాకు తెలిసి బటర్ఫ్లైలు ఉండవురా. ఇందులో ఉన్నాయి చూసారా, ఇవన్నీ రియల్ బటర్ఫ్లైస్ అనమాట. $125, $35 ప్రైజెస్ ఉన్నాయి. సో గుడ్. లెట్ మీ నో విచ్ వన్ ఈజ్ యర్ ఫేవరెట్. నాకైతే ఇది బ్లూ కలర్ది బాగా నచ్చింది. ఇక్కడ క్రేజ్ అయితే ఇది కూడా బాగుంది. రిఫ్లెక్షన్ వస్తుంది కానీ బట్ ఇట్ ఈస్ రియల్లీ నైస్. ఆల్ ద బటర్ఫ్లైస్ ఆర్ నైస్ టు బి హానెస్ట్. చాలా బాగుంది. ఈ అబ్బా చిల్లర తప్ప ఏం లేవు కదా పర్సులా. బరువుందని ఏం లేపేస్తే. సో మనమైతే ఇప్పుడు బటర్ఫ్లై దానికి వెళ్తున్నాం లోపలికి. సో ఇట్ వాజ్ $12 అనమాట మనకి ఎంట్రన్స్. అండ్ స్టాంప్ వేసారు ఇక్కడ బటర్ఫ్లై అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ అండ్ దర్ నేమ్స్ ఆర్ మెన్షన్ హియర్. యా, లెట్స్ గో. ఒక్కటి సినిమాటిక్లో దిగాలరా వీడియో బటర్ఫ్లైస్. మరి అంతగా లేవురా హైపు కదా. ఎగ్జాక్ట్లీ మన మీదకి వస్తే భలే ఉంటుంది.
బ్లూ కలర్ది భలే ఉందిరా ఇది కదా. రే బ్యూటిఫుల్ ఉన్నాయిరా ఇది. భలే ఉన్నాయి బ్రో బటర్ఫ్లైస్ ఇది. అలా వచ్చి ఒకటి వాలితే భలే ఉంటుంది. సూపర్ రా. అరే ఒకసారి దీన్ని ట్యాప్ చేయి ఒకసారి. దీని మీద ట్యాప్ చేయరా. ఫోకస్ అవ్వట్లేదు. ఎక్కడన్నా స్టేషనరీగా ఉంటే చూడరా. ఓకే దీన్ని ట్రై చేద్దాం మన ఫింగర్ మీద ఎక్కుతాడో లేదా. ఎక్కమ్మా దా దా. అమ్మా ఎక్కమ్మా దా. చిట్టు తల్లి ఎక్కమ్మా. మంచి చెప్తేనరే మీరు. ఇది బాగుందిరా. ఎక్కడుంది? నువ్వు కట్టిన $12 నేను అన్ని చూపి ఎలా అంటుంది. రౌండ్ రౌండ్ తిరుగుతుంది. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఇక్కడ వాళ్ళు ఉన్నారా బాబు బటర్ఫ్లై. నేను ఆ బ్లూ కలర్ దాన్ని కొంటారా తక్కువ ప్రైస్ ఉంటే. ఇది చచ్చిపోయిన దాన్ని గ్లాస్లో పెట్టి అమ్ముతున్నారుగా. కొందాం, బ్రేకిద్దాం. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఒక్క నిమిషం. బ్లూ కలర్వి చాలా బాగుంది. ఇదిరా కామన్ బ్లూ మార్ఫో అంటే ఇది. తీసుకుందాం అంటే తీసుకుందాం. ఎవరు తాగరు కానీ అంటే ఒక్కనే తాగుతా. ఇద్దరం తీసుకుని నైట్ చిల్ అవుదామంటే ఆ పని చేద్దాం.